అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కార్తీక మాసంలో అయ్యప్ప మాలలు వేసుకునే సమయం వచ్చింది కదా. అసలు అయ్యప్ప మాలలు వేసుకుంటే పాటించాల్సిన నియమాలేమిటి, అయ్యప్ప స్వామి పూజా విధానం ఎలా ఉంటుంది, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు పాటించాల్సిన నియమాలు, ఒకవేళ నెలసరి స్త్రీలు కనుక వారికి ఎదురుపడితే ఏం చేయాలి, ఇలాంటి కొన్ని సందేహాలకు మీకు సమాధానాలు చెప్పాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయ్యప్ప స్వామి భక్తులు కార్తీక మాసం నుంచి మార్గశిర పుష్యమాసాల వరకు కఠినమైన నియమాలు పాటిస్తూ అయ్యప్ప మాలను వేసుకుంటారు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు 41 రోజులు, దీన్నే మండలం రోజులు అని కూడా అంటారు, 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్ష నియమాలను పాటిస్తారు. అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. అయ్యప్ప మాల వేసుకునేవారు తల్లిదండ్రుల చేత కానీ పండితుల చేత కానీ మాలను ధరించాలి. అయ్యప్ప మాలను ధరించాలి అనుకునేవారు 3 రోజుల ముందుగానే చాలా పవిత్రంగా ఉండాలి. మద్యం సేవించకుండా మాంసాహారానికి దూరంగా ఉండాలి. అయ్యప్ప మాల ధరించిన రోజు నుండి ప్రతి ఒక్కరిని స్వామి అని పిలవాలి. అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని భగవంతుడి స్వరూపంగా, జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలి అని నిబంధనను పెట్టారు. ఉదయం మరియు సాయంత్రం 2 పూటలా స్వాములు చన్నీటితో స్నానం చేయాలి. వేకువజామునే నిద్రలేచి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని బ్రహ్మముహూర్తాన అయ్యప్ప స్వామికి పూజ చేయాలి. తెల్లవారుజామునే నిద్రలేచి చల్లటి నీళ్లతో స్నానం చేయటం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. అయ్యప్ప స్వాములు తమ నుదిటిపై ఎల్లప్పుడూ విభూది, చందనం, కుంకుమను ధరించాలి. స్వాములు నేలపైనే నిద్రించాలి. పరుపుల మీద నిద్రపోకూడదు. దిండ్లు కూడా ఉపయోగించకూడదు. నేల మీద కొత్త చాప పరుచుకొని పడుకోవాలి. చెప్పులను కూడా వేసుకోకూడదు. అయ్యప్ప స్వాములు నిద్రించేటప్పుడు, దేవునికి పాద నమస్కారాలు చేసేటప్పుడు మెడలో ఉన్న అయ్యప్ప మాల నేలకు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయ్యప్ప స్వాములు బ్రహ్మచర్యం పాటించాలి. మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. ప్రతిరోజు కటిక నేలపైన నిద్రిస్తూ ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం చేయాలి. అయ్యప్ప మాల వేసుకున్నవారు నేలపైన నిద్రించటం వల్ల వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. అయ్యప్ప మాల వేసుకున్న మొదటి రోజు అరటి ఆకుపైన బియ్యం పోసి దాని మీద అయ్యప్ప పటం పెట్టి 4 తమలపాకులు, 2 వక్కలు, 1 నిమ్మకాయ 41 రోజులు స్వామి పటం ముందు పెట్టాలి. ప్రతిరోజు అయ్యప్పకు పూజ చేసే ముందు గణపతికి ప్రార్థన చేసి తర్వాత అయ్యప్పను పూజించాలి. రాత్రిపూట మాత్రమే హరివరాసనం పాడాలి. ఇలా 41 రోజులు చేయాలి. అయ్యప్ప దీక్ష సమయంలో స్వామియే శరణమయ్యప్ప అనే మూలమంత్రాన్ని ఎల్లవేళలా జపిస్తూ ఉండాలి. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు గడ్డం గీసుకోకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు, గోర్లు కత్తిరించుకోకూడదు. మీ ఇంట్లో వేరే ఒక సపరేట్గా గదిలో అయ్యప్ప స్వామి పటం పెట్టుకుని అయ్యప్పను పూజించాలి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి చన్నీళ్ల శిరస్నానం ఆచరించి అయ్యప్ప స్వామికి దీపారాధన చేసి అయ్యప్ప స్వామి స్తోత్రములు పఠించి కర్పూర హారతిని ఇచ్చి అయ్యప్ప స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. ఈ విధంగా అయ్యప్ప స్వామిని పూజించిన తర్వాతే మంచినీళ్లు తాగి టిఫిన్ తినాలి. ప్రతిరోజు అయ్యప్ప స్వామి ఫోటో ముందు దీపం వెలిగించి 3 పూటలు శరణు ఘోష చేయాలి. అయ్యప్ప స్వాములు రాత్రి నిద్రించేటప్పుడు తమ కుటుంబంతో కలిసి నిద్రించకూడదు. ఇంట్లోనే వేరే గదిలో ఉండాలి. నిత్యం స్వామి భజనలు చేస్తూ ఉండాలి.
అయ్యప్ప మాల వేసుకున్న వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు ముందుగా స్వామియే శరణం అని పలకరించి ఎదుటివారితో మాట్లాడాలి. పురుషులను స్వామి అని, చిన్నపిల్లలను మణికంఠ అని, స్త్రీలను మాత అని పిలవాలి. ముఖ్యంగా ముస్లింలను పలకరించేటప్పుడు వావర్ స్వామి అని పిలవాలి. మాలలో ఉన్న వ్యక్తులు అసభ్యకరమైన మాటలు మాట్లాడకూడదు. కోపం అస్సలు పనికిరాదు. దీక్షాకాలంలో ఎప్పుడూ నిజం మాట్లాడాలి. నెలసరి వచ్చిన స్త్రీలను అయ్యప్ప స్వాములు చూడకూడదు. ఒకవేళ చూసినట్లయితే ఇంటికి వచ్చి పంచగవ్య శిరస్నానం ఆచరించి స్వామి శరణు ఘోష చెప్పి మంచినీళ్లు తాగాలి. అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు టీవీలో సినిమాలు చూడకూడదు. అయ్యప్ప దీక్షాకాలంలో సాధ్యమైనంత వరకు అయ్యప్ప భజనలతో పాల్గొనాలి. అయ్యప్ప భజనలలోనే పాల్గొనాలి. అయ్యప్ప స్వామి శరణఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణుఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి. మీకు సాధ్యమైనంత వరకు నిరుపేదలకు అన్నదానం చేయండి. ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే తిరస్కరించకుండా భిక్షకు వెళ్ళండి. అయ్యప్ప స్వామి దీక్షలో ముఖ్యమైన సూత్రం ఏమిటి అంటే అన్ని మతాల వారిని సమానంగా చూడాలి. స్త్రీలు స్వామివారి పూజలలో మరియు భజనలలో పాల్గొనవచ్చు. అశుభ కార్యాలకు వెళ్ళకూడదు. అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు. అయ్యప్ప దీక్షలో ఉండగా మీ రక్త సంబంధీకులు లేదా దగ్గరి బంధువులు మరణిస్తే మాలను వేసుకోకూడదు. నడిచే దారిలో శవం ఎదురైతే ఇంటికి రాగానే స్నానం చేసి శరణుఘోష చెప్పాలి. పగలు పూట భిక్షకు వెళ్ళాలి. రాత్రి అల్పాహారం తీసుకోవాలి. భిక్ష ఎవరైనా తయారు చేసి పెట్టొచ్చు, కానీ బయటి ఆహారం తినకూడదు. అయ్యప్ప దీక్షా సమయంలో మీ వయస్సు, హోదా, అంతస్తులు మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయాలి. అయ్యప్ప మాల వేసుకున్న వారు ప్రతిరోజు ఏదో ఒక గుడికి వెళ్ళాలి. అయ్యప్ప మాలాదారులు నలుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎందుకంటే శనిదేవునకు నలుపు రంగంటే ఇష్టం. కాబట్టి నల్ల రంగు బట్టలను ధరించే అయ్యప్ప భక్తులపైన శని ప్రభావం ఏమాత్రం ఉండదని నమ్మకం. చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు కాబట్టి ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తులు ఇంటికి తిరిగి వచ్చాకే మాల విరమణ చేయాలి. శబరిమల యాత్ర పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి ఒక కొబ్బరికాయను కొట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. తర్వాత ఒక మంచి రోజు చూసుకొని గుడికి వెళ్ళి గురుస్వాముల చేత దీక్ష విరమణ చేయాలి. తీసివేసిన మాలను భద్రంగా దాచిపెట్టుకోవాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం మాల వేసుకునేటప్పుడు అదే మాలను మరలా దీక్షకు ఉపయోగించవచ్చు. కొంతమంది అయ్యప్ప భక్తులు తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో మొక్కు తీర్చుకునేందుకు అక్కడే మాలను తీస్తారు. 10 సంవత్సరాల వయసు గల బాలికను, రజస్వల కాని బాలికలు, ఋతువిరతి చేరుకున్న స్త్రీలు మాత్రమే అయ్యప్ప మాలను వేసుకోవచ్చు. అంతేకాని మామూలుగా ఉండే మధ్య వయసులో ఉండే స్త్రీలు అయ్యప్ప మాల వేసుకోవటానికి అర్హులు కాదు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.